అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని 40% ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే కమిషనర్ గారు గైడ్లైన్సెస్ కూడా పంపించున్నారు. ఆ గైడ్లైన్సెస్ ప్రకారం అందరినీ కూడా ఆప్షన్స్ అడుగున్నాము. ఉద్యోగులందరూ కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. తర్వాత ఒక్కో క్యాడర్లో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా రాత్రి కమిషనర్ గారి నుంచి మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఆదేశాలు కూడా మేము నోటీస్ బోర్డులో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఎంప్లాయీస్ అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఈ నెల 27వ తారీఖు లోపల ఫైనల్ ఆర్డర్స్ వస్తే వాళ్ళు ఇమీడియట్గా మేము వాళ్ళని ఇక్కడి నుంచి రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. అంటే ఎన్ని 6 టెంపుల్స్ అయినా సార్ ఇప్పుడు ఆర్జేసీ క్యాడర్ టెంపుల్స్, డిప్యూటీ కమిషనర్ క్యాడర్ టెంపుల్స్ ఒక యూనిట్గా ఉంది. ఆ యూనిట్లో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళవచ్చు. ఆ డిప్యూటీ కమిషనర్ ఆర్జేసీ క్యాడర్కి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది అన్నట్లు. మొత్తానికి ఇక్కడ ఉన్న పోస్టులన్నీ కూడా ఎటువంటి కొరత లేకుండా వేరే దేవాలయం ఉద్యోగులు ట్రాన్స్ఫర్ తోటి ఫిలప్ చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇప్పుడు ఏ రకంగా సర్వీసెస్ అందుతున్నాయో సర్వీసెస్ లోటు లేకుండా అందరికీ కూడా మేము వచ్చే శ్రావణ మాసం కాబట్టి ఆ ఒక ఏర్పాట్లలో వాళ్ళను కూడా నిమగ్నం చేసేసి భక్తులకు సేవలు అందిస్తామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.